చాలా తక్కువ ఆయిల్ పీల్చుకొని చాలా టేస్టీగా ఉండే ఈ మినపగారెలు అన్నవి ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి. తక్కువ ఆయిల్ పీల్చుకొని బయట క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి. ఈ మినపగారెలు అనేవి ప్రసాదం కోసం చెప్తున్నాను నేను ఈ వీడియో. ప్రసాదం కోసం మినపగారెలు ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా 5 నుంచి 6 గంటలు, ఖచ్చితంగా 5 నుంచి 6 గంటలు నానబెట్టిన మినపప్పు తీసుకోవాలి. మీ దగ్గర పొట్టు పప్పు ఉన్నా పర్లేదు, పొట్టు లేని పప్పు ఉన్నా పర్లేదు. ఇలా నానబెట్టుకొని ఈ పొట్టు మొత్తం తీసేసి బాగా కడిగేసుకొని పొట్టు మొత్తం తీసేసేయండి. ఇలా పొట్టు తీసుకున్న పప్పులో 30% పొట్టున్నా పర్లేదండి. పొట్టు ఉంటేనే గారెలు బాగా వస్తాయి. 70% వరకు తీసేసేయండి. ఇలా తీసుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అసలు నీళ్ళు అనేవే పోయకుండా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే ఒక్కొక్క స్పూన్ వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా ఉన్నా పర్లేదు పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. వేరొక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిన్న స్పూన్ అండి ఇది. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పిండికి బాగా కలిసేలాగా కలపండి. చూడండి, ఇలా కలుపుకున్నాను. ఇలా మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ పిండి లూజ్గా ఉందని అనిపిస్తే మీరు ఇందులోకి కొంచెం గోధుమ పిండి అయినా లేకపోతే ఇడ్లీ రవ్వ అయినా కలుపుకొని గట్టిగా చేసుకోండి పిండిని. ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైందా లేదా అని చూసుకోండి. ఇలాగా కొంచెం పిండి వేసి ఆయిల్ బాగా వేడవ్వాలి. నార్మల్గా కూడా ఉండకూడదు. బాగా వేడైతేనే గారెలు అనేవి పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేడైన ఆయిల్లోకి కొంచెం చేతిని తడుపుకుంటూ గారెలు వేసుకోండి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలా గారెలు వేసేసుకోండి. ఇలా మొత్తం గారెలు వేసేసుకొని ఇందులో నేను ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏవి కలపలేదు పిండిలో. ఎందుకంటే ప్రసాదంలో ఉల్లిపాయలు వేయరు కదా, అందుకని. మీరు నార్మల్గా తినడానికి చేసుకుంటే ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి చేసుకోండి. ఇలా గారెలు వేసేసుకున్న తర్వాత 2 సైడ్లు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపల పిండి అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. ఒక ప్లేట్ పెట్టి పైన టిష్యూ లేదా పేపర్ పెట్టేసుకొని పక్కకు తీసేసుకోండి. చూడండి, ప్లేట్ పైన పేపర్ పెట్టుకున్నాను నేను. ఇలాగే మొత్తం గారెలు చేసేసేయండి. చాలా చాలా బాగా వస్తాయండి గారెలు అన్నవి. ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఆయిల్ కూడా పీల్చుకొని లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి.